హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఆల్రెడీ సోషల్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ మరియు 8 మార్క్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ వేరొక వీడియోలో చేస్తానని చెప్పాను. ఈ వీడియోలో ఇంపార్టెంట్ 2 మార్క్స్ మరియు 1 మార్క్స్ నేను చేయడం జరుగుతుంది. అయితే 2 మార్క్స్ మనకి సోషల్ ఎగ్జామినేషన్లో 8 ఇస్తారండి. 8కి 8 కూడా కంప్లీట్ చేసేయాలి, రాసేయాలి. ఇందులో ఎటువంటి చాయిస్ కూడా లేదు. ఇవి 2 మార్క్స్. 1 మార్క్స్ వచ్చేసి 12 ఇస్తాడండి. 12 కూడా రాసేయాలి. 12 కూడా రాసేయాలి. సో మనకి 2 మార్కుల్లో కానీ 1 మార్కులో కానీ చాయిస్ లేదు. అన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి. కొన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు అన్నీ ఒకసారి టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఓన్గా రాసినా పర్వాలేదు, సోషల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మీకు ఒక అవగాహన తెచ్చుకునే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఇండస్ట్రీస్ అన్న పదం ఉంది కదా. ఈ బేసిక్ ఇండస్ట్రీస్ గురించి మీకు ఏదైనా తెలియాలి, మీరు అది అడిగినప్పుడు ఏదైనా రాయగలిగే విధంగా మీరు అవగాహన తెచ్చుకోండి. ప్రతి క్వశ్చన్కి కూడా పూర్తిగా చదవలేకపోతే, నేను చదివేయగలను అనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రీ ఫైనల్లో సాధ్యమైనంత వరకు చదవండి. మిగిలిన ఏమన్నా ఉంటే ప్రీ ఫైనల్ అయిపోయిన తర్వాత టైం తీసుకొని మిగతా క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దరు కానీ. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్. జాగ్రఫీ లెసన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనే లెసన్లో మీరు 2 మార్క్స్ చూడొచ్చు. 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఇక తీసుకోండి. నేను మీకు స్క్రీన్ మీద కరెక్ట్గా ఆ లెసన్ క్వశ్చన్స్ పెట్టాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాలనుకునే వాళ్ళు ఈ 5 క్వశ్చన్స్ చదివే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక 2 మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. ఇందులో 2 మార్క్స్ కూడా ఒకసారి మీరు చూడండి. ఇంచుమించుగా ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాలి. ఎవరైతే మాకు 500 మార్క్స్ దాటాలి, లేదంటే 550 మార్క్స్ దాటాలి అని గోల్తో ఉన్నారో మీరందరూ ఖచ్చితంగా ఇవన్నీ చదివి తీరాలి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వీటిపై కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ లెసన్, ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్. ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. ఆ 2 మార్క్స్ ఇక్కడ ఇస్తున్నాను, డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా కవర్ చేయాలి. నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఇలా మ్యాప్ ఇచ్చి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఆ అవగాహనతో మీరు ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. నెక్స్ట్, ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. ఆ 2 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. టోటల్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ లెసన్ నుంచి. ఈ 8 క్వశ్చన్స్ కూడా చదువుకుంటే ఒక 2 మార్క్ వచ్చే అవకాశం హై ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కవర్ చేయండి. ఒకవేళ ఇవి కాకుండా ఏమైనా ఇన్కేస్ వేరే బయటది ఏమైనా అడిగే అవకాశం ఉంటే 2 మార్క్స్ ఎక్కువ టెక్స్ట్ బుక్లోంచి అడిగే అవకాశం ఉంటుంది. కొంచెం ట్విస్ట్ చేస్తారు ఈ పార్ట్ని ఎక్కువ. మనకి 4 మార్క్స్, 8 మార్క్స్, 1 మార్క్స్ కూడా దొరికేస్తాయి. కానీ 2 మార్క్స్ కొంచెం ఓన్గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవి చదువుకుంటే ఈ నాలెడ్జ్తో మీరు మిగతా 2 మార్క్ క్వశ్చన్స్ ఏం అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా బాగా చదవండి. నెక్స్ట్, పాలిటిక్స్ నుంచి ఫెడరలిజం అనే చాప్టర్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. ఇందులో కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫెడరలిజం సుమారుగా 9 క్వశ్చన్స్ పైన ఉన్నాయి. 9 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం ఈ చాప్టర్లో. ఫెడరలిజం చాప్టర్లో 9 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్, జెండర్, రిలీజియన్ అండ్ కాస్ట్. ఈ చాప్టర్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. 6 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. What do you know about apartheid? What is meant by communalism? Define urbanization. ఇలాంటి వాటిపై కొంచెం దృష్టి సారించాలి. అంటే మీకు కొంచెం కొన్ని మినిమం మ్యాటర్ తెలిసింది అనుకోండి, దాని గురించి మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎకనామిక్స్, గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ. చూడండి, ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఒక 14 క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ సెజ్ అని అడిగాడు. SEZ, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇలాంటివి అబ్రివేషన్స్ కూడా చదవాలి. 1 మార్క్స్లో వస్తాయి మీకు. అవి స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉంటే తీసుకోండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి కన్జ్యూమర్ రైట్స్.
ఈ లెసన్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఇంకా 10th క్లాస్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాల్సి వచ్చినా మీకు వెంటనే తెలియాలి అంటే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఎవ్రీ అప్డేట్ నేను పెట్టిన ప్రతి వీడియో కూడా అందులో షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు అదనపు మెటీరియల్ సమాచారం కూడా నేను ఆ ఛానల్లో ఇస్తాను, కాబట్టి అందరూ కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదే మాదిరిగా మనం నిన్నటి నుంచి ఎపిసోడ్స్ రూపంలో మ్యాప్ పాయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎపిసోడ్ 1 ఆల్రెడీ పెట్టాను. ఇంకెవరైతే చూడలేదో దయచేసి మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది, మీరు దయచేసి చూడండి. చాలా ఉపయోగపడుతుంది మీకు, ఎందుకంటే చాలామంది మ్యాప్ పాయింటింగ్లో చాలా వీక్గా ఉంటారు. సో అలాంటి పర్సన్స్ మీరందరూ కూడా మ్యాప్ పాయింటింగ్లో ఊరికనే మార్కులు పోకూడదు, చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. కాబట్టి అలాంటి వారి కోసం నేను చాలా ఈజీగా చేసి చెప్తున్నాను. సో మీకోసం, కాబట్టి చూడండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోల్స్లో 1 మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే చూడట్లేదో, ఆన్సర్ చేయట్లేదో దయచేసి మన ఛానల్ కమ్యూనిటీ పోల్స్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఫిజిక్స్ నుంచి అందులోంచి చాలా బిట్స్ వచ్చాయి, బయాలజీ నుంచి అందులో చాలా 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ చూడొచ్చు మీరు. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీకు ఇక్కడ ఆన్సర్స్తో సహా ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ప్రతిదీ కూడా స్లోగా మీరు కూడా పాజ్ చేసుకుంటూ చదవండి. వాట్ ఈజ్ అజెండా 21 చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎరోషన్స్ గురించి నేర్చుకోవాలి, గల్లీ ఎరోషన్ చాలా ఇంపార్టెంట్, అది కూడా. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి 1 మార్క్స్. ఇవన్నీ కూడా ఒక్క సింగిల్ లుక్ అండ్ మొత్తం వీడియో అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా చదవండి. అప్పుడు మీకు ఈ 1 మార్క్స్ కూడా గుర్తుంటాయి. ఖచ్చితంగా చదువుకుంటూ వెళ్ళిపోండి, లేదా స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఇవన్నీ జస్ట్ ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా రేపు జరగబోయే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫెడరలిజం లెసన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఆ ఫెడరలిజం నుంచి 1 మార్క్స్ ఏమేమి చదవాలనేది స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఇవి కూడా డిస్ప్లే చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. డెవలప్మెంట్ లెసన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి మీరు. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. వీలైతే 1 మార్క్ క్వశ్చన్స్ నేను బోర్డుపై ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను, కొన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఒకవేళ టైం ఉంటే కనుక, లేదంటే మీరు ఇవన్నీ కూడా చదువుకోండి. అలాగే మన కమ్యూనిటీ పోల్స్ని కూడా చెక్ చేయండి, ఈరోజు అన్ని బిట్స్ వస్తాయి కమ్యూనిటీ పోల్స్లో, ఆన్సర్ చేయండి. అలాగే ఆ పోస్ట్ని లైక్ చేయండి దయచేసి చాలామంది లైక్ చేయట్లేదు, ఆన్సర్ చేసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఒక లైక్ చేస్తే నాకు కూడా రీచ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి 1 మార్క్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చదువుకోండి. ఇవి చదువుకుంటే ఖచ్చితంగా
110% వీటిలోంచి వచ్చే అవకాశం హై ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి బాగా చదవండి. దీనికంటే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ముందు అవి కవర్ చేయండి. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ప్లస్ మోడల్ పేపర్స్ నుంచి ప్లస్ మీరు ఇప్పుడు రాస్తున్నటువంటి ప్రీ ఫైనల్ పేపర్లో నుంచి మాత్రమే 100 మార్కుల పేపర్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రీ ఫైనల్లో ఏమైనా ట్విస్ట్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే 110% పబ్లిక్ పేపర్లో మీకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయి మీరు చదివినట్లయితే. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి, ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఇప్పటి వరకు చదివారు, అలాగే ఈ 20 డేస్ కూడా బాగా కష్టపడండి. ఒక్క 20 డేస్లో మొత్తం మీ తలరాత అంతా మారిపోద్ది మీరు ఇప్పుడు కష్టపడితే. కాబట్టి జాగ్రత్తగా కష్టపడి చదవండి. మీ పేరెంట్స్కి మీ టీచర్స్కి అందరికీ మంచి పేరు తీసుకురండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.